సర్కార్ బడుల్లో 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లు. ఫస్ట్ క్లాస్ లో 55,000కు పైగా ప్రవేశాలు 2 లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా. ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడుల్లోకి 18,000 మంది స్టూడెంట్లు వచ్చిరట. ఓ 1,00,000 దాటిందట ఈ సంవత్సరం. మంచిదే, దాటాలి. అక్కడ ఎట్లుంటారు, సిద్దిపేటలో స్కూల్ ఉందట, సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతా ఉంది. దాంట్లో సీట్ రావాలంటే, గవర్నమెంట్ స్కూల్లో సీట్ రావాలంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా రికమెండేషన్ తెచ్చుకుంటారట. అంటే అట్లా చేయాలి, ప్రతి స్కూల్ని కూడా అట్లా చేస్తే అక్కడ ఎమ్మెల్యేల రికమెండేషన్లు, ఆ రికమెండేషన్లు, ప్రభుత్వ స్కూల్లో సీటు రావాలంటే రికమెండేషన్ ఉండాలి. అప్పుడు ఎట్లా మారిపోతుంది వ్యవస్థ, ఈ ప్రైవేట్ స్కూల్ మొత్తం బంద్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇప్పుడు కూడా ఎక్కడ చూసినాం మనం, ఈనాడులో అనుకుంటా, ఈనాడే చూడండి, ఇక ఇరుకు చదువులు ఇట్లా పెడితే ఎవరు రారు. ఇక ట్యాంకర్ ఉంది, ఏడే గోడ, ఆడే బస్తాలు, ఆడే గది, అయ్యి ఏడే పిల్లలు కూర్చోవాలంటే రారు. సో కాబట్టి ఎప్పుడైతే సౌకర్యాలను పర్ఫెక్ట్గా చేసి మంచి అధ్యాపక బృందం, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎప్పుడైతే ఆ ట్రెండ్ని క్రియేట్ చేయగలుగుతామో, ట్రెండ్ని సెట్ చేయగలుగుతామో, అప్పుడు రికమెండేషన్లు వస్తాయి. అప్పుడు రికమెండేషన్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇట్లా కనీసం ఒక 3-4 ఏళ్లలో ఇదంతా కూడా మారినా కూడా బాగుంటుంది. ప్రజల అవగాహన మార్చాలి. ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రిస్తే జర ప్రజలు ఊపిరి పీల్చుకునేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది.